ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో అపచారం జరిగింది. భవానీ దీక్షల తొలి రోజున దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శ్రీనాయకులు భవానీ ఇరుముడి బంధాలను తాకి వాటిని విప్పించారనే ఆరోపణలొచ్చాయి. గురు భవానీలు తప్ప సాధారణ వ్యక్తులు ఇరుముడిని టచ్ చేయకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ చైర్మన్, ఈవో ఫోటోల కోసం ఇరుముడిలోని వస్తువులను బయటకు తీసి అత్యుత్సాహం చూపారని గురు భవానీలు ఆరోపించారు. అమ్మవారి పవిత్రత, హిందువుల మనోభావాల్ని ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారు పదే పదే అవమానపరుస్తున్నారు. ఇలాంటి రోజున భవానీ బంధంలో చేపెట్టి మరి వీళ్ళ దీక్షలో ఉన్నారా, సివిల్లో ఉన్నారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈవో గారు డైరెక్ట్గా ఆ బంధంలో ఉన్నటువంటి జాగీడి ముక్కను తీసి మరి ఇస్తూ ఉన్నారు. మరి ఏ రూల్ ప్రకారం మీరు చేశారు? మీకు ఏ హక్కు ఉంది? మీరు గురు భవానీయా? మీరు కార్యనిర్వహణాధికారి. మీరు కార్యనిర్వహణాధికారి అంటే పర్యవేక్షించాలి తప్పితే ఆ యొక్క పనిలో ఇన్వాల్వ్ అయ్యి బంధాన్ని ఇప్పే హక్కు మీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హిందువుల మనోభావాలంటే మీ ఇద్దరికి చులకనగా ఉందా అని చెప్పేసి ఈ రకంగా అమ్మవారి పవిత్రత చేయగలరు.